బాహుకీర్తనీయుడు దయాళుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈరోజు మన ధ్యానం మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు. ఆ స్క్రిప్చర్ పోర్షన్ ని ఒకసారి చదువుదామా? మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుంచి. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారంన పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకుని ఉన్న ఒక పడచువాడు కుడివైపున కూర్చుంటూ చూచి మిగిల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారాయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటే ముందుగా గలిలలోనికి వెళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనను. వారు బయటకు వచ్చి విస్మయముంది వణుకుచూ సమాధి వద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియచేసెను. కాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. 13వ వచనం ఈ ధ్యాన భాగంలోని చివరి వచనం. వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియచేసిరి. కాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ సమాధి అయినా, ఎంత పెద్ద రాయి అయినా, మరణమైనా క్రీస్తును సమాధిలోనే బంధించి ఉంచలేకపోయింది. ఇక్కడ ఆ రాయి ఎంతో పెద్దది అని వాక్యంలో పేర్కొనబడింది. యూదా పెద్దలు వారందరూ కూడా ఎవరైనా వచ్చి ఆయనను ఎత్తుకుపోతారేమోనని ఎవ్వరు కదల్చలేనంత పెద్ద రాయి సమాధికి అడ్డు పెట్టి మూసేశారు. ఇంకా రోమా సైన్యాన్ని కూడా కాపలా ఉంచారు. అయినా ఎంత కాపలాదారులున్నా, అడ్డుబండలు ఏవి ఉన్నప్పటికీ ఆయన తిరిగి లేపటాన్ని ఏది కూడా ఆపలేకపోయింది. ఒకటి చనిపోయి తిరిగి లేవడం అనే అద్భుతం కన్నా పెద్ద రాయిని కదిలించడం ఏమి పెద్ద అద్భుతం కాదని నేను అనుకుంటాను. ఆయన తిరిగి లేచాడు అనడానికి రుజువేంటి అని మనల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు. చరిత్ర ఒక రుజువు చెప్తూ ఉంది. అయినప్పటికీ మనం కొన్ని రుజువులను పరిశీలన చేద్దాము. ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు వ్యక్తిగతంగా పనికొస్తుంది. ఎవరితో అయినా మిమ్మల్ని ప్రశ్న అడిగిన వారికి మనం సిగ్గుపడనక్కర్లేకుండా సమాధానం చెప్పగలిగే ఒక జ్ఞానం మనకి కలుగుతుంది. ఆయన తిరిగి లేచాడు అనే దానికి రుజువులను పరిశీలన చేస్తే, మొదటిగా దేవుని వాక్యంలో రాయబడినవన్నీ సత్యం అని నిరూపించబడినవి గనుక ఆయన తిరిగి లేచాడు అని రాయబడిన వాక్యం కూడా అక్షర సత్యం. రెండవది, చారిత్రాత్మకంగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని కాలమానాన్ని విభజించిన విధానం చూస్తే అర్థమవుతుంది. అంటే ఆయన భూమి మీదకు రాక మున్పు, వచ్చిన తరువాత, ఇంకా క్రీస్తు శకంగానే పరిగణించబడుతుంది అనంటేనే ఆయన సజీవుడుగా ఉన్నాడని చరిత్ర చెప్తుంది. ఎందుకంటే ఒకరి శకం అని చెప్పాలంటే ఆ పదం బ్రతికి ఉన్న వారికే, వారి బ్రతికున్న కాలానికి వాడబడే పదం. కాబట్టి క్రీస్తు సజీవుడై ఉన్నాడు అని అర్థమిస్తూ క్రీస్తు శకంగా పిలువబడుతుంది. ఈ శకం, మనం ఇప్పుడు బ్రతుకుతున్న ఈ శకం క్రీస్తు శకంగా పిలువబడుతుంది. తర్వాత మూడవది, మానవుల యొక్క సాక్ష్యం. ఆయన తిరిగి లేచి ఆ కాలంలో 500 మందికి పైగా ఆయన కనిపించారు అని వాక్యం సెలవిస్తోంది అపోస్తల కార్యాల్లో. అంతేకాదు, మరి ఈ రోజుల్లో ఎవరైనా ఆయన్ని కలుసుకోవచ్చా అంటే అవును, కలుసుకోవచ్చనే చెప్తాను. ఎంతో మంది నేటికి ఆయన్ని కలుసుకుంటూనే ఉన్నారు. ఒక ప్రాంతానికి చెందిన ప్రజలో, లేకపోతే ఒక మతానికి చెందిన వారో కాదు, అన్ని ప్రాంతాల నుండి, అన్ని జాతుల నుండి, అన్ని భాషలు మాట్లాడు వారిలో నుండి, ఇంకా అన్ని వర్గాల వారిలో నుండి ఆయనను కలుసుకున్న ప్రజలు ఎందరో వారున్న పరిస్థితుల నుండి బయటకు వచ్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆయన సజీవుడు గనక ఆయన్ని కలుసుకోగలుగుతున్నారు. ఆయన తిరిగి లేచాడు గనక ఆయనని అందరూ కలుసుకోగలుగుతున్నారు. 4, భౌగోళికంగా ఆయన సమాధి ఖాళీగా ఉండటమే మనకన్నిటికన్నా పెద్ద రుజువు. 5, సంఘము యొక్క పునాది పునరుద్ధానుడైన క్రీస్తుపై నిర్మించబడింది. యూదులు సాధారణంగా స్త్రీల సాక్ష్యాన్ని అంత పెద్దగా పట్టించుకోరు, వారు పరిగణలోకి తీసుకోరు. కానీ ఇక్కడ యూదులు అంటే శిష్యులు వారంతట వారే చూశారు. సమాధిలోనికి వెళ్లి, వారు అంటే పేతురు, యోహాను, వారు సమాధి ఖాళీగా ఉండటం చూడటమే కాదు, సజీవుడైన క్రీస్తును కలుసుకున్నారు కూడా. వీరి ద్వారానే సంఘం ఏర్పడింది. ఒకవేళ వారు మాత్రమే క్రీస్తును చూశారు, తర్వాత ఎవరూ చూడలేదంటే ఆ సంఘము ఇన్ని సంవత్సరాలు కొనసాగేది కాదు. ఇది మనం సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా క్రీస్తు రాకడ వరకు సంఘం సజీవంగా ఉండబోతుంది అంటేనే సంఘం యొక్క శిరస్సైన వాడు సజీవుడని నిరూపిస్తుంది. 6వది, ప్రతి నిజానికి, సత్యానికి కొన్ని పరిణామాలుంటాయి. అలాగే పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా
ఈ లోకంలో కొన్ని పరిణామాలు ఉంటాయి. పునరుత్థానుడైన క్రీస్తు యొక్క పరిణామాలు ఏం కనిపిస్తాయని వాక్యం సెలవిస్తా ఉందంటే, ప్రజలు రక్షణ పొందుకుంటారు, మార్పు చెందుతారు అని. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానం అంటే తిరిగి లేవడం అబద్ధమే అయితే ఈ రక్షణ కార్యం ఉండి ఉండేది కాదు. కానీ ఇంతమంది ఈనాడు రక్షణ పొందటం మనం చూస్తే, ఇంతమంది బాప్తిసాలు తీసుకోవడం, రక్షించబడటం, మార్పు చెందటం మనం చూస్తూ ఉంటే ఇదే ఒక రుజువు క్రీస్తు తిరిగి లేచాడు అని. ఈ తరానికి నేను ఒక సాక్షిని. నేను కూడా రక్షించబడి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు మన ధ్యాన భాగంలోని చివరి వచనం అంటే 13వ వచనాన్ని చూస్తే, స్త్రీల సాక్ష్యం మాత్రమే కాదు, ఆ పల్లెటూరు నుంచి వచ్చిన ఆ ఇద్దరి సాక్ష్యం కూడా విన్నవారు నమ్మలేదు అని రాయబడింది. నమ్మని వారిలో శిష్యులున్నారు. అందులో పేరుగాంచిన వ్యక్తి తోమా. అలాంటి వాడు తర్వాత నమ్మగలిగాడు. అంటే తోమా ప్రభువుని కలుసుకున్నాడు. అందుకే తనది కాని దేశమైనప్పటికీ భారతదేశానికి వచ్చి క్రీస్తుకు సాక్షిగా ఉండి తన ప్రాణాలు అర్పించేంతగా క్రీస్తును ప్రకటించాడు. తిరిగి లేచిన ప్రభువును కలుసుకున్న వారందరూ ఇలాగే వారు దేవుడు అసైన్ చేసిన ప్రదేశాలకు వెళ్ళగలిగారు. కారణం ఆయన్ని సజీవునిగా కలుసుకున్నారు కాబట్టి. ఇంకా ముగింపులో మనం గమనించాల్సింది, క్రీస్తు పునరుద్ధానం ఒక కథ కాదు, అది నిర్ధారించబడిన ఒక సత్యం. చరిత్ర, మానవ సాక్ష్యం, ఖాళీ సమాధి, సంఘపు మనుగడ ఇవన్నీ ఒకటే మాట చెప్తున్నాయి: యేసుక్రీస్తు నిజంగా తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అని. నమ్మలేని శిష్యులను నమ్మే సాక్షులుగా మార్చింది ఆయన పునరుద్ధానమే. సజీవుడైన క్రీస్తును కలుసుకున్న తర్వాత సందేహించేవారు సాక్షులయ్యారు, భయపడిన వారు ధైర్యవంతులయ్యారు. పునరుద్ధానుడైన క్రీస్తును కలుసుకోవడం జీవితాన్ని మార్పు చెందిస్తుంది. అప్పటివారే కాదు, ఈ రోజున కూడా అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని వర్గాల ప్రజలు ఆయనను కలుసుకొని మార్పు పొందుతూనే ఉన్నారు. మార్పు చెందిన జీవితం పునరుద్ధానానికి సాక్ష్యం. సంఘం సజీవంగా ఉంది అంటే దానికి కారణం సంఘపు శిరస్సు అయిన క్రీస్తు సజీవుడై ఉన్నాడు. వేల సంవత్సరాలు నిలిచిన సంఘం హింసలు ఎదుర్కొన్నా ఆగకుండా సాక్ష్యాన్నిస్తుంది క్రీస్తు బ్రతికి ఉన్నాడు అనడానికి. పునరుద్ధానం లేకపోతే రక్షణే లేదు. కానీ ఈ రోజు ఎంతో విరివిగా మనం రక్షణను చూస్తున్నాం. కాబట్టి పునరుద్ధానం ఎంతో సత్యమైన విషయం. పాప జీవితం నుంచి పరిశుద్ధ జీవితం వైపుకు ఆశలేని జీవితాల్లో ఆశను పుట్టించి మరణ భయంపై విజయాన్ని ఇచ్చి, ఇవన్నీ కూడా పునరుద్ధానం యొక్క ఫలితమే. ప్రతి తరానికి దేవుడు సాక్షులు లేపుతూనే ఉన్నాడు. మరి ఈ తరంలో మనం ఎలా ఉన్నాం? పునరుద్ధానుడైన క్రీస్తుకు నిజంగా సాక్షులమై ఉండగలిగామా? ఎవరుంటారో తెలుసా? అలాగా ఎవరైతే క్రీస్తుని నిజంగా కలుసుకుంటారో వారు మాత్రమే సాక్షులుగా ఉండగలరు. దేవుడు నియమించిన స్థలానికి వారు తప్పకుండా వెళ్తారు. కేవలం వినువారు మాత్రమై ఉండకుండా సాక్షులుగా నిలబడే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. పునరుద్ధానుడైన క్రీస్తే మన విశ్వాసానికి పునాది. సజీవుడైన క్రీస్తు మన జీవితానికి అర్థం. మార్పు చెందిన జీవితమే మనకు సాక్ష్యం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మన విశ్వాసం వ్యర్థం కాదు. మన జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి సందేహపడకుండా క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని మనమందరము పొందుకోవాలని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ప్రతి శ్రమ తర్వాత ఎంతో మహిమకరమైన స్థితి ఉంటుంది అని మీ యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానాలను చూసినప్పుడు మేము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మేము ఎప్పుడైనా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా తండ్రి గట్టిగా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని నాయనా నిన్ను చూస్తూ ముందు కొనసాగడానికి సహాయం చేయండి. మీ జాడలలో మేము మా అడుగులు వేస్తూ మీ జాడల సారాన్ని ప్రభా మేము పొందుకుని మేము కూడా వెదజల్లటానికి కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాను. పునరుద్ధానమే లేకపోతే ఈ రోజు మా మనుగడే లేదు తండ్రి. మాకు నిజంగా అడ్రస్ ఉండేది కాదు. కానీ ఈ రోజు మీరు పునరుద్ధానుడై ఉండి మమ్మల్ని కూడా ఒక దినాన మీతో కలిసి పునరుద్ధరించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పునరుద్ధానమును జీవమును నీవై ఉన్నావని నువ్వు సెలవిచ్చావు కనుక నా ప్రభా మాకు మరణం అంటే భయం లేకుండా చేశావు. దేవా, నిజంగా నీవు దేవుడు కాగలిగిన ప్రజలు ధన్యులు అన్న మాటకు అర్థము ఈ యొక్క మరణ భయం తొలగిపోవటమే అని నేను అనుకుంటాను. తండ్రి, నిజంగా ఈ రీతిగా మీరు మాలో జరిగించిన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎందరైతే రక్షణ పొందుకోకుండా ఉన్నారో, నీ సత్యాన్ని ఎరుగక ఉన్నారో, రెండు తలంపుల మధ్యలో ఉన్నారో, సందేహిస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా కనికరముతో ప్రభా మారు మనసు పొందుకునేటట్లు సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసు ప్రభా నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్.